కేటీఆర్ ఫార్ములా ఈ కార్ రేసుకు సంబంధించిన అంశం అసలు దానికి ట్రెండింగ్ నడుస్తూనే ఉంది. అయితే ఈ అంశంలో కేటీఆర్ జైలుకి వెళ్తాడా అని చెప్పేసి అయితే సర్వత్రా చర్చ నడుస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన విచారణ కూడా ఇవాళ ఉండే ఏసీబీ విచారణ, దానికి హాజరవుతాడా గైర్హాజరవుతాడా అని ఇవాళ ఉదయం చాలా వరకు పేపర్లలో కూడా వచ్చిన నేపథ్యంలో ఇవాళ గైర్హాజరైనట్టుగానే మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అటెండా ఆబ్సెంట్ అని చెప్పేసి ఈరోజు పొద్దునే పేపర్లో వచ్చింది. నేడు విచారణకు హాజరు కావాలని కేటీఆర్కు ఏసీబీ నోటీసు. ఫార్ములా ఈ కార్ రేసు కేసులో ఇప్పటికే జారీ. ఎల్లుండి ఐఏఎస్ అరవింద్ 10న బిఎల్ఎన్ రెడ్డి విచారణ, ఎంక్వైరీకి సహకరించాలని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది స్పష్టంగా. సో ఈయన శుద్ధపూస, ఈయన స్వాతిముత్యం, ఈయన ఎలాంటి నేరం చేయలేదు. కానీ ఎంక్వైరీ ఆపాల ఎంక్వైరీ మీద స్టే విధించాలని అప్పుడు పిటిషన్ వేసిండు. ఇప్పుడేమో విచారణకే హాజరు కాకుండా ఏం చేస్తుండో చూడరు ఒక్కసారి. ఇగో అయ్యో సో ఇక్కడనేమో ఏం రాసిరు ఇక్కడ, పోలీసులు ఏసీబీ అధికారుల దగ్గరికి పోయి విచారణకు హాజరు కాకుండా ఈయనే లాయర్ అనుమతిస్తే లోపలికొత్తా, లేకపోతే రానని చెప్పి ఈయనే అన్నాడు. నా లాయర్ లేకపోతే నాకు హక్కులకు భంగం వాటిల్తా అన్నాడు. లాయర్ లేకపోతే నాకు భయం అయితే అన్నాడు. వాళ్ళ లగచర్ల కేసులో వాళ్ళ ఎమ్మెల్యేలు వాళ్ళ ఎమ్మెల్యేలు ఎట్లయితే స్టేట్మెంట్ ఇవ్వకుండా ఇచ్చిరని చెప్పేసి లోపల వేసిరు. సో అట్లాంటి సంఘటన జరిగినాయి, నాకు కూడా భయం అవుతుంది, నన్ను కూడా ఏమైనా చేస్తారేమో, వీళ్ళు చట్ట విరుద్ధంగా పనిచేస్తారు కాబట్టి నేను ఓన్ అన్నాడు. ఇప్పుడు చూడు, కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన ఫార్ములా ఈ కేసు విచారణ కోసం వెళ్ళిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఏసీబీ కార్యాలయంలోకి రాకుండా అడ్డుకున్న ఏసీబీ అధికారులట. చూసిరా, పోలీస్ అధికారులే అడ్డుకున్నారని చెప్పి ఇలా వార్త రాసుకురు. కానీ వాస్తవానికి ఆయన వాయిస్ ఇది మొత్తం మ్యూజిక్ వేసి అనుకోవాలి. కానీ ఆయన ఏం చెప్పిండంటే, నేను లాయర్ లేకపోతే లోపల రాను, ఆల్రెడీ కోర్టులో తీర్పు రిజర్వ్ అయి ఉన్నాక అక్కడ తీర్పు రిజర్వ్ అయి ఉన్నాక నేను ఇక్కడ ఏసీబీ అధికారులకు ఎందుకు విచారణకు హాజరు కావాలి, ఈ విచారణను ఆపొచ్చు కదా, అక్కడ ఆర్గ్యుమెంట్స్ అయిపోయినాయి, తీర్పులో రిజర్వ్ చేశారు కదా అని చెప్పేసి. ఇక అయితే దీనికి సంబంధించి ఇంకేమన్నాడు, రోడ్డుపైన తాను ఇవ్వాలనుకున్న రాతపూర్వక స్పందనను ఏసీబీ అధికారులకు అందించిన కేటీఆర్ ఈ అంశంలో తనకు రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగా తన హక్కుల మేరకు చట్టాన్ని గౌరవించే ఒక పౌరుడిగా పూర్తిగా సహకరిస్తానని తెలిపిన కేటీఆర్. మరి సహకరిస్తా అని చెప్పిన కేటీఆర్ లోపలికి పోవచ్చు కదా, ఏం భయమైంది, ఎందుకు ఆగమవుతున్నావు? ఆడ కోర్టుల కేసు నడుస్తుంది, ఇక్కడ ఏసీబీ విచారణ చేస్తుంది, విచారణకు హాజరు కావడానికి ఏం భయం? ఇంకేమంటాడు, హైకోర్టు తీర్పు అనంతరం చట్ట ప్రకారం ముందుకు వెళ్ళాలని సూచించిన కేటీఆర్ 2వ తేదీన తనకు ఏసీబీ ఇచ్చిన నోటీస్కి రాతపూర్వకంగా స్పందించిన కేటీఆర్ డిసెంబర్ 18వ తేదీ తనపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్ను హైకోర్టులో సవాల్ చేసిన అంశాన్ని ప్రస్తావించిన కేటీఆర్. సో డిసెంబర్ 31వ తేదీన తుది వాదనలు ముగిసిన ఈ అంశంలో హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసిందని తెలిపిన కేటీఆర్ ఇదే కేసులో ఏసీబీ కూడా ప్రతివాదిగా ఉన్నారని, ఈ అంశంలో సుదీర్ఘమైన వాదనలు వినిపించిన ఏసీబీ అని గుర్తు చేసిన కేటీఆర్ హైకోర్టు తన తీర్పును రిజర్వ్ చేసి ఏ క్షణమైన తీర్పును ప్రకటించే అవకాశం ఉన్న సందర్భంలో తనకు ఏసీబీ నోటీస్ ఇచ్చిందన్న కేటీఆర్. సో మొన్న ఏసీబీ తనకు ఇచ్చిన నోటీసులో ఈ రోజు సమాచారం అందించాలని, సమాచారంతో పాటు డాక్యుమెంట్లు అందివ్వాలని కోరిన ఏసీబీ నోటీసులను ప్రస్తావించిన కేటీఆర్. సో ఏమంటున్నంటే ఏసీబీ ఆధారాలు తీసుకొని రమ్మన్నది కానీ ఏం ఆధారాలని చెప్పలేదు అంటుడు. సో నేనేమంటున్నా, కేటీఆర్ మొన్న ఏసీబీ అడిగిందనే నువ్వు ఆధారాలు అవన్నీ పెట్టుకొని ప్రెస్ మీట్ పెట్టినావా? ఏసీబీ ఏమడిగిందని అన్ని కాగితాలు జిరాక్స్లు ఇట్లా పట్టుకొని ఫోటోలు దిగినావా? ఏమడిగిందని ఇంకా నానా కగ్గోలు పెట్టినావు? నీ దగ్గర ఏం సమస్య లేకపోతే నువ్వేం శుద్ధపూసవే అయితే విచారణనే స్టే కోరినావు నువ్వు. సో ఇక్కడ చాలామందికి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు ఏది ట్రెండింగ్ ఉంటే ఏది ఆగమంటే అది ఆగం. కానీ కేటీఆర్ అనేటటువంటి వ్యక్తి ఈ కేసుకు సంబంధించి విచారణ మీదనే స్టే కోరిండు. మరి అప్పుడు ఖాళీగానే ఉన్నావు కదా, అంతా మనం ఏం మంత్రులం కాదు, ఇప్పుడు ముఖ్యమంత్రి కాదు, మనం యువరాజులం కాదు తెలంగాణ రాజ్యానికి కదా. విచారణ మీద స్టే ఎందుకు? విచారణ చేసుకుని చట్టం తన పని తాను చేసుకొని అప్పుడు కూడా నేనేం గుంజుకపోలే, నేనేం మంచి అసెంబ్లీకి రానిత్తురు, అసెంబ్లీలో నీ ఓరేది నువ్వు ఓరుతున్నావు, ప్రెస్ మీట్ పెట్టుకుంటున్నావు, బయట తిరుగుతున్నావు, ఆగమగం చేస్తున్నావు, బట్టలు చింపుకొని చేస్తున్నావు. నియంత్రణ నువ్వు ఆడ ఏం హడావిడి లేదు, మీడియాలో ఆడవిడి నువ్వే క్రియేట్ చేసుకుంటున్నావు, అంతా నువ్వే ఆగమవుతున్నావు. తెలంగాణ సమాజం ఎవరు ఆగమవుతలేరు, నీ పార్టీ కార్యకర్తలు అసలే ఆగమవుతలేరు, హ్యాపీగా ఉన్నారు. సప్పుడే కానీ ఏమైతే కానీ ఏదైతే అదే కానీ నువ్వు ఆగమవుతుందో నువ్వు తప్పితే ఎవరు ఆగమవుతలేరు. సో దీనికి నానా హంగామా నానా హైరాణ చేసి కేటీఆర్
ఇలా ఏసీబీ కోర్టుకు హాజరు కాలేదు. అనంతరం తెలంగాణ భవన్ చేరుకున్న కేటీఆర్ దీంతో ఏ అంశాల తాలూకు డాక్యుమెంట్లు అడుగుతున్నారో కూడా నోటీసులో తెలపలేదన్న కేటీఆర్. సో నీ దగ్గర ఉండే వాటికి పోనుంటివి, లేని ఏమని ఉంటే మళ్ళీ సబ్మిట్ చేస్తా అని చెప్పనుంటివి. మొత్తం ఇన్ని బండెలు కొత్త ప్రెస్ మీట్కు మీ బీఆర్ఎస్ భవన్కి ఇన్ని కట్టలు పట్టుకపోయినావు కదా ఆధారాలు. చట్టంలో ఏం లూప్ హోల్స్ ఉన్నాయో తప్పించుకుందామని, లేదా వాళ్ళు ఇచ్చిన నోటీసులో ఆధారాలను మాత్రమే మెన్షన్ చేశారు కాబట్టి ఏ ఆధారాలు మెన్షన్ చేయాలని కొట్టబోలేదు. నువ్వు అసలు స్పీడప్ కావాలి, విచారణ తొందరగా అయిపోవాలి, నేను వీళ్ళకెళ్ళి నికార్సైన వ్యక్తిగా బయటపడాలని నీకుంటే అన్ని పట్టుకొని ఓనుంటివి. నీ దగ్గర ఏమేమి ఉన్నాయో చీల్చి చెండాడుతావు కదా, నువ్వు చాలా ఆర్గ్యుమెంట్స్ బాగా వేయగలుగుతావు కదా, అన్నీ తీసుకొని పోయి విచారణకు హాజరుగానే ఉంటుంది. మంచిగా విచారణకు డుమ్మా కొట్టి ఇంత పెద్ద సోది చెప్పి ఇంత కథ చెప్పి నాకు లాయర్ లేకపోతే నేను రాను ఇట్లా రకరకాల కారణాలతోటి ఇక కేటీఆర్ అయితే రిటర్న్ వెళ్ళిపోయిన పరిస్థితి. ఇవాళ అదే బీఆర్ఎస్ భవన్లో ముఖ్య నేతలతో అయితే కేటీఆర్ భేటీ అన్నట్టుగా తెలుస్తుంది. మొత్తంగా ఈ విచారణ ఎంత దూరం పోతుంది, ఈయన చేతులకు భేటీలు పడతాయా లేదా, ఏం జరగబోతోంది. వైపు ఇటు కేటీఆర్ కింద మీద అవుతా ఉంటే అరెస్ట్ అవుతాడేమో అంటుంటే, వాళ్ళ చెల్లె కవితకు మాత్రం బీసీ నినాదమని కొత్తగా ఎత్తుకొని తెలంగాణలో ఏదో పడకూడదామని చెప్పేసి గతంలో ఎప్పుడు కూడా బీసీ నినాదానికి బీసీ ఆ అంశాన్ని ఎప్పుడు ఎత్తుకున్నటువంటి కవిత ఇలా బీసీ నినాదం ఎత్తుకుంది. ఏదో ఒక అంశం అంటే అస్తిత్వం కోసం పోరాటం అనేది చేస్తుంది. ముఖ్యమంత్రి పదవి కోసం ఆయన ఓలంటారు, అసలు ముఖ్యమంత్రి పదవి కావాలని ఆయన అసలు వీళ్ళే గెలుతారా లేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఉన్నప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి అని చెప్పేసి. సో దీనికి సంబంధించిన ఇదే పేపర్లో కవిత ఫోటో ఉంటుంది. అస్తిత్వం కోసం పాకులాట, ఎమ్మెల్సీ కవిత బీసీ ఎజెండా వెనుక రాజకీయం. అధికారంలో ఉన్నప్పుడు ఈ అంశంపై సైలెంట్ కేసీఆర్ కేబినెట్ సరైన శాఖలు ఇవ్వకుండా మౌనం. ఈటల రాజేందర్ బర్తరఫ్ చేసిన నో కామెంట్. నేడు ఉనికి కోసం బీసీ జమ చేస్తూ హడావిడి. తాజాగా జాగృతి రీఓపెన్, సొంతంగా ప్రోగ్రామ్స్. ఆమె వైఖరిపై కేటర్ ఇప్పుడే కొట్లాడింది, సరే మధ్యలో ఆగిపోయింది. లిక్కర్ కేసులో జైలు పోయి వచ్చినప్పుడు మధ్యలో ఆగిపోయింది ఈ పనంతా. అయ్యో బీసీ బిడ్డల కోసం ఇంత కొట్లాడినా నాకు కొట్లాటను మధ్యలో ఆపి పోలీసులు ఎత్తుకపోయారు, మళ్ళీ మొదలు పెట్టినా అన్నట్టు కాదు. ఇప్పుడు ఫ్రెష్గా మళ్ళా మళ్ళీ మొదటి నుంచి అని మళ్ళీ బీసీ నినాదం అని మళ్ళీ కొత్త దుకాణం పెట్టుకుంది. జాగృతి కార్యక్రమాలు మొదలుపెట్టింది, కొత్త కార్యక్రమాలు, సొంత కార్యక్రమాలు చేస్తుంది సొంత ఎజెండా కోసం. ఉదయ్ అన్న నేను పోయొచ్చిన గన్ రోజులు జైలు ఉంటే నన్ను కాపాడలే, దరిద్రుడా నువ్వు కూడా పోయిరా అనుకుంటుందా, మరి లోపల ఏమనుకుంటుందా అవి. మొత్తంగా అదేదో మన నరసింహ సినిమాలో రమ్యకృష్ణ లెక్క చెప్తున్నట్టుంది. ఇక జైలు ఉన్నన్ని రోజులు ఎంత పాపం పిక్కిందో వీళ్ళని, నన్ను బయట తీసుకుపోర్రా ఏదో ఒకటి వేయర్రా, కావాలంటే తెలంగాణను తాకట్టు పెట్టుర్రు ఢిల్లీకి, నన్ను తీసుకుపోరని చెప్పి ఏం చెప్పిందో కానీ మొత్తంగా కింద మీద పడి ఆమె అయితే బయటకొచ్చింది. ఇక ఈయన లోపలికి పోయే టైం అయితే వచ్చింది. మొత్తంగా కేటీఆర్ ఏసీబీ విచారణకు సంబంధించిన అంశం ఇంకా కొలికి రాలేదు, దానికి ఆయన అయితే అటెండ్ కాలేదు. దీనిపై తదుపరి ఏసీబీ ఎట్లాంటి స్టెప్స్ తీసుకుంటుంది అనేది వేచి చూద్దాం.